హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పిల్లలకు హాలిడేస్ అని చెప్పేసి కొంచెం లేట్గానే లేస్తున్నానండి. 6:30, 7 అంటే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు అన్నట్టు లెగుస్తున్నాను. అలారం ఏం పెట్టుకోలేదు. ఎలాగో పెద్ద బాబు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా చిన్న బాబు ఒకడే. కొద్దిగా అల్లరైతే తగ్గిందండి. ఇద్దరు ఉంటేనే బాగా కొట్టేసుకునేవాళ్ళు. సో ఇప్పుడైతే నిన్న పప్పు నానబెట్టాను అనమాట, ఇడ్లీలు వేద్దామని చెప్పేసి. కానీ ఇడ్లీ రవ్వలేదు, ఇంకా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది నేను ఇప్పుడు వడలు వేయాలి గారెల కింద. తర్వాత సాంబార్ కాస్తున్నానండి. ఇలాగ గిన్నెలో ఒకటే ఉందన్నమాట, సొరకాయ ఒకటే ఉంది. అందుకని చెప్పేసి గిన్నెలో వేసేసి మనం కుక్కర్ పెట్టేస్తే అది ఇది ఒకేసారి ఉడికిపోతుంది కదా, ఇంకా మనం కూడా పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అలా నానబెట్టి పక్కన పెట్టాను. ఎక్కువ నానితే తొందరగా మనకి పప్పు అనేది ఉడుకుతుంది అనమాట. ఇంకా గారెలు వేస్తున్నాను. ఆయిల్ లాగుతుందేమో అనుకున్నాను కానీ ఫ్రిడ్జ్లో ఉంది కదా, మరి ఎక్కువ ఏం లాగలేదు. కానీ ఎండాకాలం ఎంతైనా ఆయిల్ ఫుడ్ అనేది తినలేమండి. కానీ ఇంక నా దగ్గర ఆప్షన్ లేదనమాట. పప్పు నానబెట్టేసి తర్వాత రుబ్బే టైంలో చూశాను ఇడ్లీ రవ్వ లేదు. ఇంకా తీరా ఏం చేయాలి అనిపించింది. ఇంకా సరే గారెలు వేసేద్దాంలే అని చెప్పేసి పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బాగానే వచ్చింది, మెత్తగానే వచ్చినాయి. ఏమీ ఆయిల్ ఏం లాగలేదు మరి అంతగా. కానీ అంత ఇష్టంగా అయితే ఎవరు తినలేమండి. ఈ సమ్మర్లో పూరీలు ఒకటి, గారెలు ఒకటి, వడలు అట్లాంటి ఆయిల్ ఫుడ్ అనేది కష్టం అనమాట. సో ఈరోజు అయితే టాప్ కటింగ్ చూపిస్తాను. ఆల్రెడీ మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. మళ్ళీ చూపిస్తే వాళ్ళు అంత గిదిగా చూడరని చెప్పేసి ఇంకా దీంట్లో పోస్ట్ చేస్తున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయండి. ఈ మధ్య నా పెట్టట్లేదు కదా రెగ్యులర్గా, కొన్ని ఛానల్కి పెడుతున్నాను కాబట్టి చాలా వీడియోస్ ఉండిపోయినాయి. అవన్నీ కూడా పెట్టేయాలి. ఇంకా మొత్తానికి ఫైనల్గా ఒప్పుకున్న లాంగ్ ఫ్రాకులన్నీ కూడా షూటింగ్, ఎడిటింగ్, పోస్ట్ చేయడం అన్నీ అయిపోయినాయి అండి. ఒక్క ఫ్రాక్ ఉంది, నిన్న షేర్ చేసింది పిక్ అమ్మాయి. నేను ఆ అమ్మాయికి చెప్పాను అనమాట, నేను కుడతాను కానీ ఒక 50 రూపీస్ తక్కువ తీసుకుంటాను. తను 50 రూపీస్ తక్కువ తీసుకోండి అక్క, 450 అయితే 400 తీసుకోమంది. తీసుకుంటాను కానీ నాకు పిక్ షేర్ చేయి, ఫేస్ కనిపించకుండా నాకు కావాలి అని చెప్తే సరే అని చెప్పేసి నేను నైట్ పంపిందన్నమాట. ఈరోజు మళ్ళీ అది మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేయాలి. లాంగ్ ఫ్రాక్ మొత్తం 3 లాంగ్ ఫ్రాకులు ఒప్పుకున్నానండి. 3 లాంగ్ ఫ్రాకులు కూడా కుట్టేసి ఎడిటింగ్. అసలు మెయిన్ వచ్చేసి షూట్ చేయడమే పెద్ద తలనొప్పి అండి. దాని చుట్టూ తిరగాలి. మనకి బ్లౌజ్ కట్ చేసేంత ఈజీగా మనం షూట్ చేయలేము. బ్లౌజ్ ఏముంది 1 మీటర్ ఉంటుంది మహా అంటే, ఆ 1 మీటరు కెమెరాకి సెట్ అవుతుంది. కానీ ఇది ఏంటంటే చీర కదా, మొత్తం పైనుంచి కింద వరకు కనిపించాలి. ఎక్కడ కొలతలు పెడుతున్నాము, ఎక్కడ ఏంటనేది ఒకరు ఉండాలన్నమాట. ఇంకొకరితో అయితే కష్టం, ఒక్కరితో అయితే కష్టం, ఇంకొకరు ఉంటేనే ఈజీగా ఉంటుంది. మనం కొలతలు ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ షూట్ చేసుకుంటూ వస్తారు. అదే మనం ఒక్కరే చేయాలనుకోండి, అబ్బో మామూలుగా ఉండదండి. అయినా సరే ఎంత ఇబ్బంది అయినా మీరు అడుగుతున్నారని చెప్పేసి 3 లాంగ్ ఫ్రాకులు ఒప్పుకున్నాను. ఫస్ట్ వచ్చేసి రెడ్ కలరు, అది చూపించేసాను కదా. తర్వాత పింక్ కలరు, అది చూపించేసాను. ఇప్పుడు బ్లూ కలరు, అది ఈరోజు నైట్ పోస్ట్ చేయాలి, లేదంటే రేపన్నా. ఈరోజు నిన్న నైట్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాను, కటింగు. ఈరోజు ఆ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇంకా లాంగ్ ఫ్రాక్ ఎల్లుండి చూపిస్తాలేండి, రేపైనా ఎల్లుండైనా. కటింగ్ స్టిచ్చింగ్ ఒకేసారి చూపించేస్తేనే బెస్ట్, మళ్ళీ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే బ్లౌజ్ అనుకోండి, కటింగ్కే 20 మినిట్స్ పడుతుంది కాబట్టి స్టిచ్చింగ్కి ఇంకొక 20 మినిట్స్, 40 మినిట్స్ అంటే కష్టమేలే. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించేస్తాను. తర్వాత రేపు లాంగ్ ఫ్రాక్ కటింగ్, స్టిచ్చింగ్ 2 చూపించేస్తాను. మొత్తం మీద ఫైనల్గా అయితే నేను అనుకున్నది అయితే అయిందండి. ఎలా చూపిస్తాను ఏంటో, మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో అని భయపడ్డాను, కానీ ఫైనల్గా అయితే షూటింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి గారెలు అయిపోయినాయి, అన్నం అయిపోయింది, చట్నీ ఉంది. నిన్న చట్నీ చేశాను, ఆ చట్నీ అయితే గారెలో వేసుకుని తినేస్తాం. ఇంకా కావాలంటే సాంబారు అంటే పప్పుచారు టైప్లో చేస్తున్నాను కదా, అదన్నా చేసేయచ్చు. ఇంకా మొత్తానికి ఉడికిపోయింది. పప్పును మెత్తగా కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, కానీ ఇంకెందుకులే అని వేయలేదు. ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా మిక్సీలో వేయటం అవన్నీ కూడా. సో వాటర్ వేసేసి దీంట్లో చింతపండు రసం వేసేసి ఇంక ఈ ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేస్తాను. ఒక టమాటా వేసాను, ఇంకేం లేవండి. జస్ట్ ఒక పప్పుచారు టైప్లో చేస్తున్నా. ఎండాకాలము కొంచెం లిక్విడ్గా ఉంటేనే తినాలనిపిస్తుంది, గట్టిగా ఉన్నవి తినాలనిపించదు. నిన్నైతే షూట్ చేయలేదండి, మన కుకింగ్ వీడియోకి సంబంధించింది. మా మెమొరీ ఫుల్ అయిపోయిందండి. చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట దీంట్లో, కటింగ్ వీడియోస్. అవన్నీ డిలీట్ చేయడం అయితే నా వల్ల కాదు, నా మనసు ఒప్పదు. అందుకని కొన్నేమో ల్యాప్టాప్లోకి పంపించేశాను, ఇంకో కొన్నేమో ఇంకా మా ఫోన్లో పెట్టేసి ఇప్పుడు అన్ని ఛానల్లో పోస్ట్ చేసేస్తే కొంచెం ఖాళీ అయిపోతుంది. ఇంకా బ్లౌజులు కూడా ఉన్నాయి, ఆ బ్లౌజులు కూడా చూపించేయాలి ఒకదాని తర్వాత ఒకటి.
ఇంకా టాప్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే తీసుకురావాలి వెళ్ళి. వాళ్ళ కస్టమరు ఒకసారి రమ్మన్నారు. అటువైపుకి వెళ్ళినప్పుడు వస్తానని చెప్పాను. నిన్న డీమార్ట్కి వెళ్ళాం, ఇంట్లో సరుకులు తెచ్చుకున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత లాంగ్ ఫ్రాక్ కుట్టాను అంతే. సో పక్కన తాలింపు పెట్టేసి దాంట్లోకి తిరగమొచ్చి చేస్తే అయిపోతుంది, ఈజీగానే అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లో జీలకర్ర ఆవాలు వేసేస్తాను, కొద్దిగా కరివేపాకు. ఈరోజు మండే కదా, మార్కెట్లో ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు తెచ్చుకోవాలి. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాను, ఎండుమిరపకాయలు కరివేపాకు. ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసేస్తే సరిపోతుంది. ఇంకేం చేయక్కర్లేదు, తిరగమొచ్చి వేసామంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేస్తాను. కొంచెం ఇలాగా మాడితే బాగుంటుందండి టేస్ట్ అనేది. తాలింపు మాడాలి, టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది అనమాట. కరివేపాకు కడిగేసి వేసాను కాబట్టి కొంచెం అలాగా పైకి నూనె జిలుతుందనమాట. ఇంకా ఒక టేబుల్ స్పూను కారం వేసాను. ఇప్పుడు ఇలా తాలింపు పెట్టేసుకుని మరగబెట్టేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. ఈజీగా కూడా అయిపోతుంది. కలిపేసి వేసేస్తాను అంతే. మరిగించేయాలండి, బాగా మరిగించేయాలి. కొద్దిగా ఉప్పు వేస్తాను, పంచదార వేస్తాను. బెల్లం వేసుకోవచ్చు కానీ బెల్లం లేదు, పంచదార వేస్తాను. తర్వాత ఉప్పు వేయాలి, అంతే. మరిగించేయటమే. 2 పూట్లకు వస్తుంది మాకు. మధ్యాహ్నం వీలైతే అప్పడాలు తెచ్చాను డీమార్ట్ నుంచి, అప్పడాలు కూడా వేయించుకుని తినేయటమే. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు బ్లౌజులు కటింగ్ చేసుకోవాలండి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వీలైతే బయటికి వెళ్ళి, నేను డీమార్ట్లో కొన్ని డ్రెస్సులు తెచ్చుకున్నాను, దానికి సంబంధించిన లెగ్గిన్లు అవన్నీ కూడా తెచ్చుకోవాలి. ఈ టేస్ట్ చూస్తాను సరిపోయిందో లేదో, లేదంటే ఉప్పు వేస్తాను కొంచెం. తర్వాత వచ్చేసి వంట పని అయితే అయిపోయిందండి. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత నిన్న కట్ చేశాను అనమాట. నిన్న మార్నింగ్ కట్ చేశాను. ఇది టాపు, లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్లు. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టేశానండి. నార్మల్గా మన హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే మెథడ్. ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ చేసేసుకుని పైన 4 ఫోల్డింగ్స్ ఎలా వచ్చినాయి అంటే, ముందు మనకి బ్లౌజ్ ఎలా ఫోల్డ్ చేస్తామో ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంటుంది, ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉంటాయి కదా. తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకో ఫోల్డింగ్ అనమాట. అలా చేయడం వల్ల 2 ఫోల్డింగ్ ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేస్తుంది. పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా కట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి హైట్ ఎంత ఉంటే అంత పెట్టామన్నారు కదా, ప్రాబ్లం లేదు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు ఉంది, దాంట్లో సగం 8.5కి మార్కింగ్ వేశాను. బోట్ నెక్ టైప్లో కావాలి అన్నారు. చంకడౌన్ 8 ఇంచులు ఇచ్చాను. అంతగా సెట్ కాకపోతే చెస్ట్ లూజ్కి దింపొచ్చు, లేకపోతే పైకి పంపించవచ్చు. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 22 ఇంచులు ఉందండి, దాంట్లో సగం 11 ఇంచులు. 11 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేస్తున్నాను ఇలాగా. తర్వాత వచ్చేసి ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసేయండి, ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయాలి. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇక్కడ 1.5 ఇంచు మార్కింగ్ వేసేసుకుని నీట్గా ఇలాగా షేప్ ఇచ్చేసి మనకి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే కర్వ్ స్కేల్ తీసేసుకున్నా పర్లేదు. పెద్దది 22 అంటే 44 సైజు అన్నమాట. చూసుకుందాం. నాకు 9.5 రావాలి, నాకు రాలేదండి. 9.5 అక్కడ వచ్చింది, 9.5 ఇక్కడికి వచ్చింది. అయితే కొంచెం కిందకి దింపుకోవాలి అంతే. నేను 8.5 తీసేసుకుంటాను. 8 ఇంచులు తీసుకున్నట్టున్నాను, 8.5 తీసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కిందకి దింపుకుంటూ వెళ్ళాలన్నమాట. చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయితే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, ముడతలు రాకుండా అలా ఉంటుంది. మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని మళ్ళీ తిప్పేసుకోండి. ఏమి లేదండి, కొంచెం పైకి కిందకి దింపుకుంటే సరిపోతుంది అంతే. కానీ చెస్ట్ లూజ్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే నాకు మ్యాచ్ అయిపోయినట్టే. కొంచెం లైట్గా ముందుకు వచ్చింది, పర్లేదు, అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసేసుకున్నాను. సో అయిపోయింది. తర్వాత వచ్చేసి షోల్డరు, మనకి బోట్ నెక్ ఉన్న టాప్ ఇచ్చారండి. ఆ టాప్ తోటి షోల్డర్ చూసుకుంటే మిగతాదంతా మనకి నెక్ కింద వచ్చేస్తుంది అనమాట. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. ఇక్కడ ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఎంత ఉందో చెక్ చేయండి. ఇక్కడ ఖర్చు కోసం ఇంకా 1/4 ఇంచు. సో మనకి నెక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఎంత వచ్చిందంటే
4:30 దాకా వచ్చిందండి. మిగతాదంతా కూడా నెక్ కింద వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు డౌన్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కోసము నేను ఒక 3 ఇంచులు తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో మనకి పైకి ఉండాలన్నమాట నెక్ వీళ్ళకి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో మాత్రం 4 ఇంచులు తీసుకుంటున్నాను. కొంచెం డిజైన్ పెట్టమన్నారు 4 ఇంచులు, లేకపోతే 4:30 తీసుకోవచ్చులేండి, ప్రాబ్లం లేదు. షేప్ రావాలి కదా, లీఫ్ షేప్ అనమాట. ఇలాగ లీఫ్ షేప్ ఇచ్చేసి కర్వ్ స్కేల్ తీసేసుకుని లీఫ్ షేప్ ఇచ్చేసి ఇలాగ కిందకి వి షేప్ రావాలి. ఇలాగ లీఫ్ షేప్ టైప్లో ఇలాగ రౌండ్ తిప్పేసి కింద వి షేప్ రావాలి. అలాగా అది కావాలి అని అడిగారు, అందుకని చెప్పేసి అలా కట్ చేశాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, చూసారా? సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనకి ఫిట్టింగ్ కావాలి కదా, ఫిట్టింగ్ కోసం మనకి ఇంకొకటి మెజర్మెంట్ ఇచ్చారండి. చూడండి, మొత్తం నాకు 2 గీతల దాకా 5 ఇంచులు వచ్చింది. ఫిట్టింగ్ కోసం మనకి ఇంకో క్లాత్ ఇచ్చారు డ్రెస్ అనేది. సో దాన్ని పెట్టేసుకుంటే మనకి ఫిట్టింగ్ వచ్చేస్తుంది. అంటే దీంట్లో డ్రెస్లో మెయిన్ వచ్చేసి కట్స్ అండి. కొంతమందికి పైకి కావాలంటారు, కొంతమంది కిందకి కావాలంటారు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ మెజర్మెంట్ ఏదైనా ఉంటే కరెక్ట్గా ఉన్నది తీసేసుకుంటేనే బెస్ట్. మ్యాక్సిమం 20-22 వరకు ఉంటుందండి కట్స్ది. వాళ్ళ ఇష్టం అనమాట, కస్టమర్ చాయిస్ని బట్టే ఉంటుంది. ఇలా నీట్గా సదిరేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా సదురుకున్న తర్వాత కరెక్ట్గా కట్స్ వచ్చే చోట మార్కింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫిట్టింగ్ మార్కింగ్ వేస్తాను ఇక్కడ దాకా. ఇదంతా కూడా మనకి ఫిట్టింగ్ అనమాట. కొంచెం లూజ్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే నేను తీసుకున్న అది టాప్ వచ్చేసి బాగా సింక్ అయిపోయిన టాప్. కొంచెం సాగదీసి కట్స్ దగ్గర కొంచెం సాగదీసి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా కట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లూజ్ పెడితే ఒక బాధ, టైట్ పెడితే ఒక బాధ. కాటన్ కాబట్టి నేను కుడుతున్నది టాపు కొంచెం లూజే పెట్టుకోవాలి, మళ్ళీ సింక్ అయిపోయి పొట్ట దగ్గర పట్టేస్తుంది. తర్వాత వచ్చేసి మన ఖర్చులతో కలిపి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మనకి పక్కకి కట్స్ కుట్టాలి కదా, దానికి కావాల్సినంత 1 ఇంచు ఖర్చు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా మార్కింగ్ వేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. చూడండి, అలా పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదే అయిపోయిందండి. సో హైట్ మాత్రం ఎంత వస్తే అంత పెట్టమన్నారు కాబట్టి నేను ఏం టచ్ చేయట్లేదు. మొత్తం కూడా డ్రెస్ అంతా కుట్టేసిన తర్వాత అప్పుడు చూస్తాను. ఇలా అంతా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కట్ చాలా ఇంపార్టెంట్. కట్స్ దగ్గర పట్టేసిందంటే మొత్తం డ్రెస్ అంతా పాడైపోతుందండి. తర్వాత ఫ్యూచర్లో సింక్ అయినా కూడా మనం ఇంకా వేసుకోలేమన్నమాట. కొంచెం లూజ్గా పెట్టుకోవడానికే ట్రై చేయండి. అప్పటికప్పుడు సెట్ అయ్యేటట్టు ఉన్నా కూడా మనకి కొన్నిసార్లు సింక్ అయిపోయి పాడైపోతుంది. మొత్తం బ్లౌజు భుజాలు జారితే ఎంత పాడైపోయినట్టు ఉంటుందో ఈ కట్స్ దగ్గర పొట్ట దగ్గర పట్టేస్తే పొట్ట పైకి కనిపిస్తుంది, మొత్తం పోతుంది అనమాట. 12:30 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ వచ్చింది. దీనికన్నా మనం 3 ఇంచులు ఎక్కువ కింద తీసుకోవాలి యాక్చువల్గా అయితే. సో వీళ్ళకి ఎంత ఉందో చూద్దాం. నాకు వచ్చేసి 15 ఇంచుల దాకా వచ్చిందండి. సో సరిపోతుంది 15 ఇంచులు. 3 ఇంచులు ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో అయిపోయిందండి, చూసారా? ఇక్కడ కూడా ఫస్ట్ అయితే నేను నెక్ కట్ చేసేసాను. చిన్నగా ఉంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కట్ చేసినా పర్లేదు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసుకునేటప్పుడు తక్కువ ఉన్న నెక్ని కట్ చేసుకోవాలి. ఎక్కువ నెక్ని కట్ చేస్తే వెనకాలది కూడా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ది కట్ చేస్తున్నా. సో అయిపోయిందండి. లోతు కూడా తీసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో లోతు కూడాని ఇక్కడ కొంచెం లైట్గా ఇలా లోతు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇలా మొత్తం కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి, అందుకనే దీంట్లో కూడా పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ కుకింగ్ వంటలన్నీ చూపించాను అనుకోండి, ఈ వీడియోస్ ఆగిపోతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుందాము. ఈ బార్డర్ వచ్చింది కదా, యాక్చువల్గా కింద వేసుకోవచ్చు, పట్టీ కింద. చూస్తాను, బాగుంది అనిపిస్తే వేస్తాను, బాగోలేదంటే తీసేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏదో శారీ వేసుకున్నట్టు ఉంటుంది అనమాట, శారీ కుట్టించుకున్నట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు వేసుకోపోతేనే బెస్ట్ బార్డర్ అనేది. ఫైనల్గా ఇలా సెట్ చేశానండి. హ్యాండ్స్ అక్కడ సెట్ చేశాను. హ్యాండ్ కటింగ్ చూపించాను అనుకున్నాను కానీ షూట్ అవ్వలేదు. హ్యాండ్ నార్మల్గా ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అదే మెథడు, కానీ ఇక్కడ పైన
నేనైతే లైనింగ్ ఎలాగైతే ఫోల్డ్ చేశానో ఒరిజినల్ క్లాత్ని కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేశానండి. అలా ఫోల్డ్ చేయడం వల్ల నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫోల్డింగ్ వచ్చింది. అక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇది పెద్ద సైజు డ్రెస్ కాబట్టి నాకు సైడ్ దగ్గర క్లాత్ మిగలలేదు. యాక్చువల్గా అయితే సైడ్కి వస్తుంది హ్యాండ్స్, ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయినా ఏం ప్రాబ్లం లేదులేండి, పన్నా ఎక్కువే ఉంటుంది డ్రెస్ మెటీరియల్కి. సో ఇలా కట్ చేసుకుని మీరు గమ్ముతో జాయిన్ చేసుకుంటారా లేదంటే మిషన్ మీదే కుడతారా అనేది పూర్తిగా మీ చాయిస్. అయితే ఇక్కడ నాకు హైట్ అనేది ఎంత ఉంటే అంత తీసేసుకోమని చెప్పారు కదా. నాకు ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ తక్కువ ఉండాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ బయటకు కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఒక 2 ఇంచెస్ కట్ చేసేస్తున్నాను. ఫోల్డింగ్ చేసి కుట్టామనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరైనా సరే మీ దగ్గర మీకు ఇది చూస్తానండి, లాస్ట్లో బాగుంటే వేస్తాను, లేకపోతే వేయను. లేకపోతే బార్డర్ ఉందనుకోండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే శారీ లాగా అనిపిస్తుంది అనమాట, శారీలో మిగిలిన క్లాత్తో కుట్టినట్టు అనిపిస్తుంది. సో అందుకని వేయట్లేదు. సో మీరు కూడా ఇలాగే సొంతంగా మీ డ్రెస్లైనా ఇలాగ కుట్టేసుకోండి, బయట ఇంక ఇవ్వాల్సిన పని ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.